దుప్పట్లు ఇవ్వండి. ఎందుకు? అనవసరమైన ప్రశ్నలు వేయకూడదు, అడగనే ఇవ్వాలి. సరే. కొండపాడు ఆనంద కృష్ణ. అది ఏంట్రా ఇది? అతను చూశాడు, ఈ అమ్మాయి చూసింది. ఎందుకో ఓయ్ ఏంటయ్యా? భోజనం ఎప్పుడు పెడతారు? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఎస్కేప్. రే మేనేజర్, ఈ వాల్యూ డ్యామేజ్ రే. ఏంటిది? నేనెవరో తెలుసా? ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపానురా. అది లెఫ్ట్ హ్యాండ్ తో. ఇక రైలు వెళ్ళట్లేదుగా? రైలు వెళ్ళకపోతే ఏంటి? నువ్వు అవరకు వెళ్తున్నావు. అవునా? లండన్ లో లాక్ కొడితే ఇండియాకి వినపడుతుంది. ఇప్పుడు నాకు భోజనం కావాలి. నేను తినేసాగా. నాకు కావాలి. ఇదిగో చంపేస్తా నిన్ను. ఏంటిది? మ్యాప్. ఎందుకు మ్యాప్? రూము, భోజనం ఎక్కడో ఇందులో ఉంది. మళ్ళీ హింసిస్తున్నాడు. వస్తున్నా. రే నిన్ను వదలా. ఇదే వచ్చాడు ఇంట్లో. ఏమయ్యాడు? అయ్యో, లండన్ గురించి తెలియని వాడిని లండన్ కి మేనేజర్ గా పంపించారే. ఆకలి దండేస్తుంది. ఓ పక్క చలి చంపేస్తుంది. అయ్యో ఏమైంది? అయ్యా, భయంకరమైన ఆకలి. అన్నం ఎక్కడ పెడతారని నా డ్యామేజర్ ఉన్నాడు. వాడిని అడిగాను. రూమ్ లో పెడతారన్నాడు. రూమ్ ఎక్కడంటే ఇదిగో ఈ పటం నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ రూమ్ ఎక్కడో నేను ఎలా కనిపెట్టాలి? నువ్వే చెప్పు. అంతే కదా? అంతే బాబు. అవును, మీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఏంటి ఉంటాడని చెప్పావుగా? ముందా ఊల్ టోపీ? ఈ ఊల్ టోపీకి దీనికి సంబంధం ఏంటయ్యా? తీస్తేనే నేను చెప్పేది బుర్రకెక్కుతుంది. అంతుందా? అయితే ఓకే చెప్పు. ఇప్పుడు ఈ కోట్లో దిగి తిన్నగా వెళ్ళి అలా రైట్ కట్ చేసుకో. అక్కడి నుంచి తిరిగి లెఫ్ట్ కట్ చేసుకో. తర్వాత ఇందులో దిగి రైట్ లెఫ్ట్ ఎలా కట్ చేయను? బుద్ధుందా నీకు? ఇందులో మటుగా రోడ్డు మీద గుర్తు వేసుకుంటూ వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నావు? అది కాదన్నా, ఈ కోడిని చూసావా? ఉంది. అదే ఈ రోడ్డు. ఈ రోడ్డేనా? అవును. ఈ చుక్కను చూసావా? ఉంది. అదే ఆ బోర్డు. ఆ బోర్డేనా? అక్కడి నుంచి రైట్. అన్నా అన్నా, ఏంటి ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నావు? ఇక్కడ అడ్రస్ చెప్తుంటే చూడు. ఇప్పుడు ఈ బోర్డు ఉంది కదా, ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేసి అక్కడ నుంచి అక్కడ. అన్నా ఏంటిది? కొంచెం ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఏంటి అసలు? ఏంటిది? ఏంటా? ఏంటంటే ఏంటి? అసలు నా చరిత్ర తెలుసా నీకు? ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపినవాడిని. అది లెఫ్ట్ హ్యాండ్ తో. అలాగానా? మరి నీకు జుట్టు కావాలంటే చెప్పు, గుండి గీసుకుని మరీ ఇస్తాను. ఇంత జుట్టు పెట్టుకుని నా జుట్టు కోసం అలాడతావే ఏంటి వేళకాలం? నీ జుట్టు మరి నీ జుట్టుతో నాకేంటి పని? ఇప్పుడు నువ్వే కదా నా జుట్టు లాగింది. తెలియనట్టు. హలో, నీ జుట్టు నేనేం లాగలేదు. నీ పక్కనే ఉన్నాడే వాడు లాగుంటాడు. వాడిని అడుగు. నేనా? రే ఏంట్రా ఇదంతా చేస్తుంది? నువ్వేనా? నువ్వు ఆగనా? నువ్వు చూసావా? ఎప్పుడు చూసావు? నేను ఆగడం చూసావా? ఎప్పుడు చూసావు? ఆగనా? ఏంటి నువ్వు ఆగనా? నువ్వు ఎప్పుడు చూసావు? ఏంటి నీతో చచ్చిపోతానంటరా. నువ్వు పేకలేదు, ఈ అమ్మాయి పేకలేదు. నా జుట్టు నేనే పీక్కున్నాను. అన్నం ఎక్కడ పెడతారో చెప్పరా? భోజనం చేయాలి. బుద్ధుందా నీకు? ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది కదా, తిండి కోసం బిచ్చగాళ్ళు ఏడుస్తావే. ఏయ్, నీ సంగతి తర్వాత చూస్తాను. ఏంట్రా ఈ గొడవ? వీడేమో దీన్ని చూస్తానంటాడు, ఇదేమో ఆయన చూస్తానంటది. అసలు నా భోజనం సంగతి చూసేది ఎవర్రా? పోయేసి లండన్ లో పోయానే. ఆకలి వేస్తుంది. ఎవడన్నా మొత్తం ఎట్టంట్రో. మనిద్దరికి ఒకే రూమా? ఆ డామేజర్ ఇది నా రూమ్ అని చెప్పాడు. మిస్ చిలక. నా పేరు ప్రియా. అనవసరంగా చిలక గిలక అన్నావు, పళ్ళు రాలు కొడతాం. దండపళ్ళ. నా పేరు ఆనంద్. ఎందుకు దొండపడని పిలుస్తున్నా? అదేనా నీ ఊరి పేరు? ఎంత మంచి ఊరి పేర్లున్నాయి. బందరు, తెనాలి, హైదరాబాద్ అని నీ మొహానికి తగ్గట్టుగానే ఉంది. దొండపాడు. అవును, లోకల్లో ఎన్ని మంచి ఇంటి పేర్లు ఉన్నాయి. కోవెల, దాసరథి, శివలంక, కాశీనాథుని. ఏ మీ ఇంటి పేరు మాత్రం చిలకలూరిపేట. చిలకలూరిపేట ప్రియా. చిలక ప్రియా. ప్రియా ఒక చిలక. దొండకాయ దొంగతనంగా ఎందుకు నా పాస్పోర్ట్ చూసావు? నువ్వు మాత్రం నా పాస్పోర్ట్ చూడలేదా? పొర దొండకాయ. పోవే చిలక. మేడం, ఇది మీ రూమ్ కాదు, ఆనంద్ గారు. కంగారులో నేనే మార్చిచ్చేసాను. మీరు ఎదురుగా ఉంది ఆ రూమ్. మాట్లాడి చూడండి, ఏ టు జెడ్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీ ఇద్దరే తెలుసుకోండి. చిలక, నాతో గొడవ పడితే ఊడుతుంది పిలక.
సార్ నా పేరు ఆనంద్. కృష్ణమూర్తి. ఓ నైస్ నేమ్. ఇప్పుడు మిమ్మల్ని సార్ అని పిలవాలా కృష్ణమూర్తి అని పిలవాలా? ఇప్పుడు మనం కలిసి ఇక్కడ 30 రోజులు ఉండిపోతున్నాం కదా, మీకు ఏమైనా కండిషన్స్ ఉంటే చెప్పండి. కండిషన్స్ అంటే అదే నాకు అది పడదు ఇది పడదు, వెజ్ నాన్ వెజ్ ఇలాంటివి. ఒకే ఒక కండిషన్, ఓన్లీ వన్ కండిషన్. ఇప్పుడు మన రూమ్ కి ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే, అందంగా ఉందా? ఆ విధంగా ఏ అమ్మాయి ఇక మీదట మన రూమ్ కి రాకూడదు. ఇక్కడ మనం ఉన్న 30 రోజులను ఎందుకని? జీవితంలో నాకు నచ్చింది ఒకే ఒక విషయం, ప్రేమ, అలాగే ప్రేమించుకునేవాళ్ళు. వెరీ గుడ్ సార్. నాకు లవ్ అంటే ఇష్టం, అమ్మాయిలంటే ఇష్టం. ఆ రెండు మీకు పడవు. ఇప్పుడు ఇలా ఇద్దరం ఆపోజిట్ గా ఉంటేనే లైఫ్ సూపర్ గా ఉంటుంది. నా పేరు ప్రియా. నేను బిఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు మీ పేరు తెలియకర్లేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని మ్యామ్ అని పిలుస్తాను. నేను మీకు ఖచ్చితంగా నచ్చి తీరాలి, ఎందుకంటే 30 డేస్ కలిసి ఉంటారు కదా. కళ్యాణి, బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను. నేను కొంచెం లోడా టైప్. నేను ఆ టైప్ కాదు. ఓకే మ్యామ్, మీకు నచ్చని విషయం ఏదో చెప్తే ఆ పని చేయకుండా ఉంటాను. మంచి పిల్లల. ప్లీజ్ ప్లీజ్ మీకు నచ్చని విషయం ఏదో చెప్పండి. నాకు ప్రేమ అంటే ఇష్టం లేదు, మగాళ్ళంటే అసహ్యం. ఆడవాళ్ళతోనే ఉంటే బోర్ కొడుతుంది. బోరే కదా కొట్టేది, ప్రపంచం తలకింది కాదుగా. మీకు ప్రేమ అంటే ఇష్టం లేదా? మగాళ్ళు చేసే మోసం పేరే ప్రేమ. మరి ప్రేమించకుండా ఉండగలరా? నీకు జీవితంలో సంతోషంగా ఉండాలని లేదా? ఉంది. అయితే ఎవరిని లవ్ చేయకు. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ నైట్. ఏంట తెంగర బుచ్చి. గుడ్ మార్నింగ్ ఆనంద్. గుడ్ నైట్. ఈడదో టైం. గుడ్ మార్నింగ్. చాలా అందంగా ఉన్నారు. ఈ డ్రెస్ లో ఇంకా సూపర్ గా ఉన్నారు. నేను అందంగా ఉన్నానని నిన్ను అడిగానా? నాకు సైట్ కొడుతున్నావా, లేక నన్నట్టు పెట్టుకుని ఈఎంఐ క్లైన్ ఇస్తున్నావా? నీ వేషాలన్నీ నా దగ్గర కాదు. సార్, ఇదిగో వస్తున్నా. Idiot. ఛా, హలో సార్. హలో. ఏం సార్ డల్ గా ఉన్నారు? ఒంట్లో బాలేదా? నాకు ఒంట్లో బాగాలేదని నీకు చెప్పానా? నువ్వేమన్నా డాక్టరా? నా ఫేస్ ఎంత? ఓకే? డండన్ అడండన్ 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 అడండన్. రే దొండకాయ, ఎందుకు పిచ్చోళ్ళ పళ్ళి పిలుస్తున్నావు? ఏ చిలక, నువ్వు అక్కడ నవ్వావుగా అందుకు. పోరా దొండకాయ. నువ్వే చిలక. పోరా, పో. నువ్వే పోరా. అందరూ కాస్త శ్రద్ధగా వినండి. ఏంటంటే లండన్ లో మనతో పాటే ఉంటూ ఇక్కడున్న ప్రదేశాలన్నీ చూపించేది ఇతనే. ఇతని పేరు రిషి. హాయ్, నమస్తే బామ్మ. హాయ్. రిషి, ప్రియా. వెల్కమ్. హాయ్, ఆనంద్. తను నాలో కన్ఫర్మ్ అయిందా? వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, ఇంకో 30 రోజుల్లో కన్ఫర్మ్ అవుతుంది. 30 రోజుల్లో ఏమైనా జరగచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ గో. మామా, ఏంది బిడ్డ? నువ్వు మన ఊర్లో ఎన్ని కచేరీలు చేస్తుంటావు? మస్తుకు చేసిన బిడ్డ. ఆహా. నువ్వు లండన్ రావడం ఇదే మొదటిసారా? అవు బిడ్డ. ఏం జరుగుతుందో? సార్, ఆ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు?
అందాన్ని చూసి మోసపో. పోండి సార్. ఏమో ప్రియా నా పాట ఏమైనా నిన్నవా లేదా? నీ పాటలు అన్నీ విన్నాను. అవు బిడ్డ నా పాటలంటే గంత ఇష్టమా నీకు? నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ. మామ నేను కూడా బాగా పాడతాను తెలుసా. ఇప్పుడు మన ఏఆర్ రెహమాన్, చక్రి, ఆ కుర్రాడు ఎవరు, దేవిశ్రీ, వీళ్ళందరూ నేను పాడమన్నారు. నేనే టూర్కి వెళ్తున్నాను, తర్వాత వచ్చి పాడతా అని చెప్పాను. నమ్మకం నేను మాయ చేయడానికి కథ చెప్తున్నాడు. ఏంటి ఆంటీ చెప్పారు? ప్రియా కోపంగా వెళ్తుంది. ఆంటీ అని పిలవకు. ఓకే సిస్టర్. No. కళ్యాణి. Shut up. హలో ఎవ్రీబడి. మన ముందు పాడడానికి ఓ విఐపి వచ్చారు. ఆయన ఇండియాలో చాలా పెద్ద గాయకుడు. రండి మిస్టర్ ఆనంద్. రండి సార్, పాడండి. లేదు నాకు వద్దు వాళ్ళకి వద్దు. మీరు మా కోసం ఒక పాట పాడుతున్నారు. ఈ ప్లేస్ క్లైమేట్ సరిగా లేదు. నేను వదిలిపెట్టాను. పాడండి సార్ ప్లీజ్. పాడండి పాడండి ప్లీజ్. ఓకే ఏంట్రా దాని పేరు? లిప్పోథెరపీ. లిప్పోథెరపీయా? అదేదో ఫిజియోథెరపీ అని విన్నాను. ఈ లిప్పోథెరపీ ఏంట్రా? మన మనసులో ఒక విషయం అనుకొని దాన్ని కిస్సు ద్వారా వాళ్ళకి చెప్పామనుకో, మన మనసులో ఉన్నది డైరెక్ట్ గా వాళ్ళ మనసులోకి వెళ్తుంది. అవునా? ట్రై చేసి చూడు. ఇక్కడ ఉన్నాయి తెల్ల తోళ్లే, ఏ తోళ్ళని అడిగేదిరా? ఐ వాంట్ టు కిస్ యూ అని చెప్పు. ఐ వాంట్ టు కిస్ యూ. ఐ వాంట్ టు కిస్ యూ. ఐ వాంట్ టు కిస్ యూ. I want to kiss you. I want to kiss you. ఏంటమ్మా చిలక? ఏం దొండకాయ? I want to kiss you. 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 ఒకటో అయిపోయింది. I want Hi, to kiss you. handsome. I You want wanna to kiss me? you. I Come, want to come, kiss come, you. come. I want to kiss you. దేవుడా ఓకే. I want to kiss you. లండన్ పిల్ల రాముడిగా ఉందనుకుంటే రక్త పిశాచిగా ఉంది. ఈ లెవెల్లో ఎవరన్నా ముద్దు పెడతారా? మూతంతా చీలిపోయింది. రారా నీ పని చెప్తాను. వచ్చేసావా? ఏంటన్నా నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నా? ఇదంతా నీ వల్లే జరిగిందిరా. నీ వల్లే. నేను నీకేం ద్రోహం చేశాను చెప్పు? లేనిపోని ఆశలు రేపి నన్ను ఇబ్బందులు పాలు చేసావు. ఇలా కొరుకుతారని చెప్పలేదేంట్రా? కొరికిందా? ఏమంటున్నా? ఇంకేంటి అనేది? రే నోట్లో నోరెట్టి చీక్కుంటే వాళ్ళ మనసులో ఉన్న తెలుస్తున్నావుగా, అదేనా ఇది? ఓ ట్రై చేసావా? ట్రై చేసిన తర్వాత నా మూతి ఈ షేపుకి వచ్చింది. ఓ తప్పు జరిగిపోయిందన్నా. తప్పేరా? నీ మాట విని వెళ్ళడం తప్పే. లేదన్నా, సెటప్ కంటే గెటప్ ముఖ్యం. నువ్వు ఈ గెటప్ లో వెళ్ళడమే తప్పు. ఇంకో కొత్త ప్లానా? అవునన్నా, ముందు గెటప్ చేంజ్ చేద్దారా? మళ్ళీ ఎక్కడ రా నేను చెప్తాను. బలిచ్చే మేకలాగా తల మాత్రం సపరేట్ గా పెట్టారు. ఏం చేయబోతున్నారో చెప్పి చేయండి రా. ఏం చేయబో ఏంటో షూట్ చేస్తుంటే ఎదురుగా వచ్చి నించున్నా? మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలు వెనకాల పడతారు కదా, నేను కొంచెం డిఫరెంట్ గా ముందు పడ్డాను. నీకు ఇప్పుడు ఏం కావాలి? ఈ టెన్షన్ తగ్గడానికి ఒకే మార్గం ఉంది, ఎక్సర్సైజ్. ఊరికే తిని ఊరు తిరిగి పడుకుంటే ప్రయోజనం లేదు. రేపు ఉదయం 6కి నేను జాగింగ్ కి వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావు. నేను రావట్లేదు. వస్తావు? రావట్లేదు. వస్తావు? నేను రావట్లేదు. అరే వస్తావు. రావట్లేదు. 6 గంటలకి. రాను, 6 o'clock. చెప్తున్నా కదా. వస్తావు. రాను. వస్తావు. మార్నింగ్. థ్యాంక్ యూ. నేనే నేను చూడడానికి రాలా. ఓ అలాగా? నేను రావడం వల్ల నాకు నువ్వు నచ్చావు అనుకున్నావు, అవునా? ఆహా, ఏంటి ఇంత కరెక్ట్ గా చెప్తున్నావు? నీ గురించి నాకు తెలీదా? ఓ సరే, నిన్న రాత్రి నీ గురించి ఒకటి అనుకున్నాను. ఏంటో చెప్పు. చెప్పరా దొండకాయ. ఓవే చిలక.
నా కోసమే చూస్తుంది ఆ? ఆ? ఈ చోటు చాలా ప్రత్యేకమైంది. లండన్ వచ్చిన ప్రతి టూరిస్టు ఈ ప్లేస్ తప్పకుండా చూస్తారు. ఈ ప్లేస్ పేరు లవర్స్ వ్యాలీ. ఇది శిథిలం అయిపోయినప్పటికీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ప్రేమించుకోబోయే వాళ్ళు, ప్రేమించుకుంటున్న వాళ్ళు దీన్ని తప్పకుండా చూసే వెళ్తారు. ఈ ప్లేస్ లో నుంచుని వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం కూడా ఉంది. అంటే మన ఊరు గంగానమ్మ గుళ్ళో మొక్కుకున్నట్టు. ఏరా ఏంట్రా? హే హలో, మీరు తినటానికి ఏమైనా? లేదు, ఏమొద్దు, థ్యాంక్స్. దీని చేత ఎలాగైనా తినిపించాలి. ఏ యాదమ్మా, ఏంటా ఫీలింగ్? చూడనికి గోల్కొండ కిలో లెక్కనే ఉంది కదా బిడ్డ. అవును, ఉంది. పెళ్ళైన కాడ నుండి నేను మా ఆయన సంవత్సరం వస్తూనే ఉండేటోళ్ళం. సరే, మంచి విషయమే కదా, దానికి ఎందుకు బాధపడతా? మా ముసలోడు ఆ కోట మీద పూసే పువ్వు కోసం ఎక్కి ఎక్కి కోసి నా తల్లో పెట్టేటోడు. సరే, అయితే ఇప్పుడు ఏమంటావు? మా ముసలోడు నేను సంతోషంగా ఉన్నప్పుడు గట్ల నేను నవ్వుకుంటూ పోయి సరే, మా ముసలోడు పువ్వు తెద్దాం అనుకున్నాడు. కానీ గింతలో గాలికి పువ్వు ఎగిరిపాయా. పువ్వే కదా ఎగిరిపోయింది, దానికి ఎందుకు ఇంత ఫీలింగ్? అరే పువ్వు పోతే మాలే, పూతో పాటు రవిడి కొడుకు ఎగిరిపోయా. మీ ముసలోడు ఎగిరిపోయాడా? పువ్వంత బరువే ఉన్నాడు. ఈ ముసల్దే అని లేపేసి మనకి కథలు చెప్తుంది. మట్టికోట నీ ముందు నుంచి వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఫలిస్తుందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. అందుకని నేను ఎవరెవరిని ప్రేమించానో చెప్తాను. పాలు పోసేవాడి పెళ్ళం పార్వతికి ఐ లవ్ యూ, సరుకులు కొట్టువాడి పెళ్ళం సరస్వతికి ఐ లవ్ యూ, నాకు టీచింగ్ చేసిన టీచర్ కి ఐ లవ్ యూ, బ్రోకర్ గాడి పెళ్ళం భువనేశ్వరికి ఐ లవ్ యూ, అగ్రహారంలోని అనుష్కకి ఐ లవ్ యూ. ఈ లవ్లన్నీ ఓకే అయితే వాళ్ళందరినీ ఇక్కడికి తోలుకొచ్చి గ్రూప్ గా వాళ్ళ చేత తలనీలాలు ఇప్పించి కానుకగా నీ హుండీలో వేస్తాను. నువ్వే నన్ను కాపాడాలి. ఏరా అంతేనా? ఏంట్రా గాడిద మొక్క? ఏంట్రా ఎప్పుడు చూస్తున్నా షాక్ అయి ఉంటావు? నీ వల్ల నా కంగారు పడుతుంది. ఫలించడం దండం పెట్టుకో. ప్రియా, ఐ లవ్ యూ. ప్రియా, రియల్లీ ఐ లవ్ యూ. నా గురించి నీకేం తెలుసు? ఒక అమ్మాయి అని తెలుసు. నేనెవరో నీకు తెలుసా? అవసరం లేదు. నా క్యారెక్టర్ ఏంటో తెలుసా? అవసరం లేదు. నేను ఎవరినైనా లవ్ చేస్తున్నానో లేదో తెలుసా? అవసరం లేదు. అయితే నిన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు. ప్రియా, ఒక అమ్మాయి కులం, గోత్రం, కుటుంబం ఇవన్నీ తెలుసుకొని ప్రేమించాల్సిన అవసరం లేదు. దాని పేరు లవ్ కాదు. నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చావు, అదే లవ్. ఐ రియలీ లవ్ యూ. సారీ, నాకు దాని మీద నమ్మకం లేదు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పుట్టేదే ప్రేమ. మంచి ఫ్రెండ్స్ అయ్యాకే ప్రేమ కలుగుతుంది. ఓకే, నేనంటే ఇష్టం లేదనలేదు, నా మీద లవ్ లేదన్నావు, అంతేగా? కరెక్ట్. సరే, ఇక్కడ ఉన్న 30 రోజులు ఫ్రెండ్స్ గా ఉందాం, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుందాం. ఊరికి వెళ్లే ముందు ఇద్దరం ఇదే చోటికి వద్దాం. ఆ రోజు నా మీద లవ్ ఉందో లేదో చెప్పు, ఓకే? మన మనసులు కలవకపోతే అప్పుడు ఇదే చోటికి వద్దాం. ప్రియా, నిన్ను మర్చిపోతానని చెప్తాను. ఇద్దరం గుడ్ బై చెప్పుకొని విడిపోదాం. డీల్? తొందరపడి నీ లవ్వును బయట పెట్టావు. ఇక నీ కష్టాలు తప్పవు. సార్, ఈ చైన్ ఎలా ఉంది? ఇదే నేను ప్రియాకి ఇవ్వబోయే ఫస్ట్ గిఫ్ట్. ఎందుకు అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తావు? నేను ప్రియాకి గిఫ్ట్ ఇవ్వడం మీకు ఇష్టం లేదు. చూడానంద్, ప్రియాకి మాత్రమే కాదు,
నువ్వు ఏ అమ్మాయి గిఫ్ట్ కొన్నా నాకు నచ్చదు. ఓకే ఓకే, ఒక అమ్మాయి కోసం ఇదంతా చేయడం వేస్ట్, లవ్ చేయడమే వేస్ట్ అని చెప్తారు. ఎందుకు సార్ లవ్ అన్న మాట వినగానే టెన్షన్ అవుతారు? మీరు లవ్ చేయకపోయి ఉండొచ్చు, అందుకని లోకల్లో ఎవరు లవ్వే చేయకూడదంటారా? ఒక్కసారి లవ్ చేసి చూడండి సార్, చావుకు సిద్ధమైన వాడు కూడా లవ్ చేయడం మొదలు పెడితే బతకాలని ఆశపడతాడు. ఎవరైనా లవ్ చేయలేదంటే వాళ్ళకి అవకాశం రాలేదని అర్థం. అలా అవకాశం వచ్చి లవ్ చేయలేదంటే వాళ్ళకి బ్రతికే అర్హతే లేదు. మీరు వేస్ట్ సార్. నేను ప్రేమించాను రా, ప్రేమ అబద్ధం అని తెలిసిన తర్వాత ఇలా మాట్లాడటం మొదలు పెట్టాను. చనిపోయే వరకు తన్నే ప్రేమిస్తానన్న మాట మీద నిలబడ్డాను. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానని ఇంట్లో కూడా గొడవ పడ్డాను. కానీ అది వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదనేసరికి నాతో బంధాన్ని తెంచేసుకుంది. ప్రేమించి నన్ను మాత్రమే కాదు, 3 ఏళ్ల ప్రేమ బంధాన్ని కూడా తెంచుకుంది. అబద్ధం, ప్రేమే అబద్ధం. లవ్ ఈస్ ఫేక్ రా, ఆడాలంతా అంతే. అందరూ మోసం చేసేవాళ్ళు. ప్రేమంటే అబద్ధం రా, ప్రేమ అబద్ధం. సారీ సార్, మీ బాధ అర్థమైంది, కానీ నా ప్రేమ అలాంటిది కాదు. ఏ నమ్మకంతో ఆ మాట అంటున్నావు? నమ్మకమే లవ్. మోసపోకూడదని అనుభవంతో నేను చెప్తున్నా. మోసపోను. ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. లేదు సార్, తను నేను మోసం చేస్తాను. నేను గెలిచి చూపిస్తాను. నువ్వు ఓడిపోవడం నేను కళ్ళారా చూస్తాను రా. ఛాలెంజ్ ఛాలెంజ్ రెడీ? రెడీ. నేను గెలిస్తే ఏం చేస్తారు? ఏం చెప్పినా చేస్తా. అయితే రెడీగా ఉండండి, పెద్ద లిస్ట్ రెడీరా? నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. నేను ఆనంద్తో చెప్పిన దాని గురించి ఏమనుకుంటున్నారు? నేను ఫ్రాంక్ గా చెప్పనా? ఆనంద్తో మాట్లాడడం, ఫ్రెండ్షిప్ చేయడం మాని. నేను ఐ లవ్ యూ అని చెప్పలేదే, అర్థం చేసుకుందా అని చెప్పాను. అతను నీ మనసు అర్థం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, నీ శరీరాన్ని ఇష్టపడుతున్నాడు. ఎవరినైనా లవ్ చేశారా? ఆ వేదన నేను అనుభవించాను. నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనితోనే జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ తర్వాతే తెలిసింది, అతను ఇష్టపడింది నా మనసుని కాదు, నా శరీరాన్ని. నువ్వు చెప్పావే, ఆ డీప్ లవ్, ట్రూ లవ్, ఎక్స్ట్రీమ్ లవ్, వీటన్నిటికీ బేస్ కారణం సెక్స్ మాత్రమే, ఇంకేం కాదు. ఒకరిని దృష్టిలో ఉంచుకుని మిగతా వారందరూ అలాగే ఉంటారనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆనంద్ ఆ టైప్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అందరిలాగే అతను కూడా సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పింది పచ్చి అబద్ధం. మీరు ప్రేమ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. కుర్రాళ్ళంతా అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళే. నేను ఒప్పుకోను. ప్రేమ పిచ్చితో నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నావు. లవ్ నా లైఫ్. ఆనంద్ నిన్ను మోసం చేస్తాడు. నేను మోసపోను. నీకు తెలియకుండా నువ్వే లొంగిపోతావు. అది జరగదు. ఛాలెంజ్? ఛాలెంజ్. నేను రెడీ. నేను వినైతే మీరేం చేస్తారు? పేరు మార్చుకుంటాను. త్వరగా మంచి పేరు ఆలోచించుకోండి. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ముందు మన ఇద్దరికి ఏమేమి ఇష్టమో మాట్లాడుకుందామా? ఎక్కడి నుంచి మొదలు పెడతాం? కలర్స్? నాకు బ్లూ. నాకు రెడ్. ఉదయాన్నే తొందరగా లేవడం నాకు ఇష్టం. మినిమం 10 గంటలు. బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ దోశ. నాకు పెసరట్టు ఉప్మా. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళంటే నాకు ఇష్టం. జాబా? నాకు ఓన్ బిజినెస్. నాకు వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం. నాకు పులిహోరలో కూడా పాయ నంచుకోపోతే పడదు. ప్యూర్ నాన్ వెజిటేరియన్. క్రికెట్ ఇష్టం లేదు, కానీ ధోని ఇష్టం. టెన్నిస్ ఇష్టం లేదు, కానీ సానియా ఇష్టం. నాకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. నాకు ఐస్ క్రీమే పడదు. నాకు కాఫీ ఇష్టం. ఆహా, నాకు కాఫీ ఇష్టం. ఈ ఒక్క విషయంలోనే మన ఇద్దరు మనసులో ఒకే దాన్ని ఇష్టపడ్డాయి. ఇంకో దేనిలోనూ కలవలా. నువ్వు ఇష్టపడే విషయాల్ని నాకు ఇష్టంగా చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మన ఇద్దరికి ఇష్టమైన కాఫీ తీసుకురానా?
ఏంటి ఇంట్లో చూస్తున్నావు? Stop it. అనా Shut up. I am Englishman. అనా ఏంటి? Don't touch me. I am Englishman. ఏంటి ఇంగ్లీష్ మ్యాన్? నీ గెటప్ మార్చిందే నేను. What? Neno. Hey. My London, my house, my land, my dress, my cap, my shoe. హలో, Shoo. Who are you? ఆనంద్, ఇతను వేరే వాడే. సార్ మేము ఇండియా నుంచి లండన్ టూర్కి వచ్చాం. చిన్న ప్రాబ్లం వల్ల దారి తప్పాం. మీరు ఒక రూమ్ ఇస్తే ఫ్రెష్ అయి వెళ్ళిపోతాం. This is not hotel. కొంచెం హెల్ప్ చేయండి. Go. ఏ డబ్బులు ఇస్తామయ్యా. How much? 100, 2, 500, 1000 రూపీస్. 1000. Indian money? No. సరే లండన్ మనీ ఇస్తాం. స్నానం చేసి వెళ్ళిపోతాం. 1 bath or 2 bath? అయ్యో, ఏమంటున్నాడు లూజ్ గాడు? What lose? నథింగ్ పర్సనల్. ఒకరు స్నానం చేస్తారా ఇద్దరు స్నానం చేస్తారా అని అడుగుతున్నాడు. 2 బాత్స్. Single or double? కలిసే డబుల్. సింగిల్. Baby. ఎస్ బాస్. Only bath. 1000 London money collection. Okay? ఓకే, కమ్ ఇన్. మేం మాట్లాడితే అర్థం అవుతుంది కానీ నువ్వు తెలుగులో మాట్లాడవేంటి? ఆ? You in India, India. You in Andhra Pradesh, Telugu. I in London, English man. Go bath. బాగా చలిగా ఉంది. ఆ, చలిపోవడానికి ఒక మార్గం ఉంది. ఏంటిది? అది నేనెలా చెప్తాను? చెప్పు ఆనంద్. పక్కకి రా చెప్తాను. ఆ? దగ్గర రా. ఎందుకు? నువ్వేగా చలిగా ఉందన్నావు. అక్కడే ఉండేంటో చెప్పు. కుదరదు, దగ్గరికి రా చెప్తాను. కుదరదు. సరే నేనే వస్తాను. ఆనంద్, ఏంటి? ఆనంద్ వద్దు ప్లీజ్ ఆనంద్. చలిపోవడానికి ఇదే మార్గం. నువ్వు తాగుతావా? చలి ఎక్కువగా ఉంటే తాగుతాను. మనసు బాగోపోయినా తాగుతాను. డిసెంబర్ 31 తాగుతాను. నువ్వు తాగుతావా అని అడిగాను. ఏ కారణం వల్ల తాగుతావా అని అడగల. ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా. ఎందుకు ఆ 2 గ్లాస్? ఈ కోటి నా కోటి మొత్తం 2. నాకొద్దు. ప్రియా, ఈ చలి కొంచెం తాగు, తగ్గుతుంది. నాకొద్దు. మత్తు కోసం కాదు, చలి తగ్గడానికి తాగు. నా వల్ల కాదు. బిగుసుకుపోతావు, పర్వాలేదు. చచ్చిపోతావు. పర్వాలేదు. నీ మంచి కోసమే చెప్తున్నాను. మొండితనం నాకు నచ్చదు, తీసుకో. నా మీద అధికారం చలేస్తే నాకు నచ్చదు. తల్లి, అధికారం చలాయించడం లేదమ్మా. చలిపోవాలంటే తాగు. నువ్వే పోవాలనుకుంటే తాగొద్దు. ప్రియా, బాగా చలిగా ఉందన్నావుగా, ఇది వేసి. ప్రియా, ఏమైంది? Silly Indian people. గుడ్ మార్నింగ్ ప్రియా. వేడిగా ఉన్న తాగుతావా? సూపర్ గా ఉంది. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. థ్యాంక్స్. ఏం జరిగింది? ఏం జరిగిందా? అది నేను మాటల్లో చెప్పలేను ప్రియా. నీకు తాగడం ఫస్ట్ టైం, నాకు ఫస్ట్ టైం. ఏమంటున్నావు? మరీ అన్యాయం ప్రియా, ఇలా కొరుకుతారా? కొరికేనా? నువ్వే మరి, నేను కొరుక్కుంటానా? షార్ట్ గా చెప్తాను, నేను నీ దగ్గర
శీలం కోల్పోయాను. ప్రియా 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 ఊరికే చెప్పాను. ప్రియా అలాంటిది జరగలేదు, నా మాట నమ్ము ప్లీజ్. ప్రియా మిస్టర్ ఆనంద్, ఏంటిది? బిల్. ఎందుకు? నిన్న రాత్రి అమ్మాయికి డ్రెస్ మార్చి తనకి తోడుగా పడుకున్నందుకు.